శ్రీమాత్రే నమః. ఈరోజు నేను ఏలూరు నుండి విజయవాడ వెళ్ళే మినీ బైపాస్ రోడ్లో గల పోస్టల్ కాలనీలో వేంచేసి ఉన్న స్వయంభూ వల్మీక సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. స్వామి అనుగ్రహంతో ఈ వీడియో చేయడానికి నేను కారణం ఆ స్వామి. ఈ చూసారా, ఇక్కడ నాగప్రతిష్ఠలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ నాగప్రతిష్ఠలు ఎవరెవరు చేస్తారంటే పిల్లల కలగని వారు, సంతానం లేమి, వివాహం కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సర్పదోషం ఉన్నవాళ్ళు ఇలాగ నాగప్రతిష్ఠలు చేసిన ఈ మందిరంలో స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే, సుమారు 1994-95 మధ్య సంవత్సరంలో ఒక పుట్ట అయితే ఇక్కడ స్థానికులు గుర్తించారు. ఆ పుట్టలోకి ఒక దేవనాగు ప్రతిరోజు వచ్చి వెళ్ళడం అయితే భక్తులు చూసి దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. అక్కడున్న కొంతమంది భక్తుల మీదకి స్వామి ఆవహించి ఇక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేపట్టండి, అది ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రం జరుగుతుందని చెప్పేసి స్వామి సెలవిచ్చారు. వారి మాట ప్రకారం ఇక్కడ ఒక పందిరి వేసి స్థానికులు పూజలు చేయడం ప్రారంభించారు. అది స్వామివారి అనుగ్రహంతో అనతి కాలంలోనే దినదిన ప్రవర్తమానమై ఈరోజు ఇలా ఉన్నది. ఆ విశేషాలు ఏంటో మనం కూడా చూద్దాం పదండి. ఆలయంలోకి ప్రవేశించగానే మొదట ఒక వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న ఒక వృక్షం కింద నాగప్రతిష్ఠలు కనబడతాయి. అది దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక ధ్వజస్తంభము, దాని ముందు మయూర వాహనము ఉంటుంది. అది దాటుకున్న తర్వాత స్వయంభూ వల్మీకం. ఇది మీరు చూస్తున్నది ఆ స్వయంభూ వల్మీకమే. దేవస్థానం లోపల స్వామివారి ముందు విఘ్నేశ్వరుడు. ఇది స్వామివారి మూల విరాట్ దర్శనం. ఇది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకత ఏమిటంటే, స్వామివారి చెరుపున ఒక నాగపడక దర్శనం ఇస్తుంది. వీరే ఉత్సవమూర్తులు. వీరికి ప్రతి మంగళవారం కూడా విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, విభూతి, చందనంతో మొదలగు విశేషమైన పూజా ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకంలో పాల్గొన్న వారికి ప్రత్యేకించి పుత్ర సంతానము, సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, రుణబాధల విముక్తి, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి జరుగుతుంది. స్వామివారిని నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై స్వామివారు వారి వెన్నంటే ఉండి వారి కోరికలను తీరుస్తూ, నమ్మి కొలిచిన భక్తులకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్న స్వామిని మీరు కూడా దర్శించి తరించండి. అలాగే ఇక్కడ ప్రతి నెల కృత్తికా నక్షత్రంతో కూడుకున్న రోజున కృత్తికా నక్షత్ర హోమం జరుగుతుంది. ఈ నక్షత్ర హోమము ఆ నక్షత్రానికి అధిపతి అయిన కుజుడికి సంబంధించిన కుజదోషం ఉన్నవారు, ఇలా వివాహం కాని వారు అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి చాలామంది ఆ హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అలాగే ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు ఏంటంటే, పిల్లలు పుట్టిన వారికి ఉయ్యాల తొట్టులో వేయడము, అన్నప్రాసన, సహస్ర దీపాలంకరణ సేవ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ స్వామివారికి జరుగుతూ ఉంటాయి. చెవులు కుట్టించడాలు, ఇలాంటి ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచింది ఈ దేవాలయము. అలాగే ప్రతి సంవత్సరం పాల్గొన మాసము పౌర్ణమి తిథి రోజున జరుగు వల్లి కళ్యాణం కూడా ఇక్కడ ఎంతో ముఖ్యమైన ఉత్సవము. అలాగే ఆషాఢ మాసంలో జరిగే ఆడి కృత్తిక నక్షత్రం రోజున కావడి ఉత్సవము. ఇలాంటివన్నీ కూడా పళని క్షేత్రం అంటే తమిళనాడులో వేయించేసి ఉన్న పళని సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా పూజలు జరుగుతాయో, పళని సంప్రదాయంలో ఈ విధంగా ఇక్కడ స్వామివారిని తమిళనాడుకి సంబంధించిన పళని క్షేత్రంలో జరిగే పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆలయంలో ప్రవేశపెట్టి స్వామివారిని పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కూడా చేస్తారు. అలాగే మార్గశిర మాసంలో జరిగే షష్ఠి ఉత్సవాల్లో స్వామివారికి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తరహాలో చందనంతో అలంకారాలు చేసి విశేషమైన పూజలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ భక్తులందరూ కూడా పైన కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఎంతో ఆనందోత్సాహాల మధ్య స్వామివారిని సేవిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలో ప్రదక్షిణ మార్గంలో గజలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామి వారు, అలాగే శివలింగ ప్రతిష్ఠ చేసి ఉన్నారు. స్వామివారికి ప్రత్యేకమైన గోశాల కూడా ఉన్నది. ఈ గోశాల నుంచి తీసిన పాలనే స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వీడియో 10 మందికి చేరాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు మరింత మందికి చేరువ కావాలని
అలాగే స్వామివారి ఆశీస్సులు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ప్రశంసించాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నమస్తే.